నమస్తే అందరికి. దసరా పండుగ అయిపోయింది, ధూమ్ ధామ్గా ఎంజాయ్ చేసినాం. 2 రోజులు ఇచ్చి పడేసినాం మొత్తం. ఈ రోజు పొద్దున అందరు ఫ్రెండ్స్ అందరం కలిసి మీట్ అయినా అనమాట. ఏం చేద్దాం, దసరా పండుగ అయిపోయింది కదా అని చెప్పేసి అనుకుంటుంటే మా ఫ్రెండ్స్ అందరం కలిసి అలా పొలాలకు వెళ్ళేసి తిరిగేసి మకకంకులు, చింతోల పండ్లు ఉంటాయి కదా, చింతోలకాయలు అవి తీసుకొని కాల్చుకొని మంచిగా తిని ఎంజాయ్ చేసి వద్దాం ఈ రోజు మొత్తం అని ఫిక్స్ అయ్యాను అనమాట. అట్లా స్టార్ట్ అయ్యి ఒక 4 పండ్లు తీసుకొని వెళ్తున్నాం. వెళ్ళి అవి తీసుకొని కాల్చుకొని తిని ఎంజాయ్ చేద్దాం. అంతా మీకు చూపిస్తా, పదండి చూద్దాం. నెంబర్ అని బుల్సెట్ గైస్. పొలగర్లా వేసినా కొట్లు అంటే ఫస్ట్ ఇల్లే వస్తారు. ఇంకెక్కడైనా ముందు కూడా ఉన్నారు. ఇంకా ఇష్టం పట్టదు అంటే ఇక్కడికి వెళ్ళాలి చాలా కష్టం. మొత్తం కరిగేట్లంగా అవుతుందంటే ఉంటుంది. హలో, భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడే వచ్చాం, మా ఫ్రెండ్ అయినా పొలం కాడికి వచ్చినాం. ఏమో ఇక్కడ ఉన్నాయంటే చింతలకి అని చెప్పేసి తోలుకొని పోతారు. పొదలకి తోలుకొని పోతారు. మరేందో లేకపోతే చెప్తాడు పోయినాక. ఎండ బీభత్సంగా ఎండ కొడుతుంది. తోలుకొని పోతారు ఎక్కడనో. ఈ చెట్లలో కనుక దొరకకపోని చెప్తే ఇలా సంగతి. ట్యాన్ అవ్వట్లేదా? నువ్వు ట్యాన్ అవుతలేవా? సన్ స్క్రీన్ పెట్టావు కదా ఇందాక. ఇక్కడ వాడు ఏం చేస్తున్నావు నాకు అర్థం అవుతలేదు. యాందిరయ్యా ఏం చేస్తున్నా? ఏం చేస్తా? దొంగ ఏం చేస్తున్నావు? రే అట్లా రోజురా దీంట్లో పైకి వేస్తే కనిపిస్తాయి, కింద ఉంటాయో మస్తు ఉంటాయో. శివ బాగా ఎక్స్పీరియన్స్ ఉంది శివ నీకు. ఇలా ఉంటాయి దాన్ని. రావట్లేదా? వచ్చింది వచ్చేసింది. ఎందుకంటే సీతాఫలం ఉన్నాయి గాయస్. తప్పేం జరలే. శివ ఇస్ దేర్? వాట్ ఇస్ దేర్? కస్టర్డ్ ఆపిల్. ఏంద్రా కస్టర్డ్ ఆపిల్ అంటే? ఏంద్రా కస్టర్డ్ ఆపిల్ అంటే ఏంది? శివ ఇప్పుడు మీ మమ్మీ చూస్తే ఏంది పరిస్థితి? సాధారణంగా ఎక్కడ పోయినా పొద్దు అలా పోయినా మంచి ఫ్రెండ్స్. ఇడు చూడండి ఎట్లా తింటున్నాడు. పచ్చిదే నీకు తెలిసిన పలికినది బ్లాక్ ఎత్తుంది. బ్లాక్ ఏమిచ్చు బ్లాక్ ఎత్ అంట. బేసిక్ గా ఈ చింతోలకాయలు అంటే సీతాఫలాలు ఇవి ఉన్నాయి కదా, ఇవి పలికిన అని చెప్పి చిన్నప్పుడు మేము ఎట్లా తెలుసుకుంటున్నా అంటే ఇది తీస్తుండే లోపల తీస్తే ఈ సీడ్ ఉంది కదా ఇత్తు, ఆ ఇత్తడి ఏదైతే బ్లాక్ కలర్ ఉంటుందో బ్లాక్ కలర్ ఉంటే అది పలికినట్టు అని చెప్పేసి చిన్నప్పుడు అనుకుంటుండే. అప్పుడు తెలియక ఇది ఇప్పుడు దాని బ్లాక్ ఇత్త అంటుండే స్టైల్ గా. బ్లాక్ ఇత్తే చింతలకాయలు కాల్చుకుందాం అని ఒక బ్రహ్మాండమైన ప్లేస్ చూసుకున్నాం అనమాట. పోతున్నాం. ఇదే ప్లాన్ వేసిన పర్ఫెక్ట్ అయిన ప్లేస్ చింతలకాయలు కాల్చుకోవడం కోసం. కట్టెల కోసం తిరుగుతున్నాం ఫ్రెండ్స్, బట్ దొరకట్లేదు. మొత్తం పచ్చిగా ఉన్నాయి కట్టెలు. వీరుడు వచ్చాడే లాక్కొస్తున్నాడు. కట్టెలు ఫ్రెండ్స్, ఏ కట్టెలు అంటుంది. ఏ కట్టెలా? మీ కట్టెలుగా? ఏ కట్టెలు అంటే
కంకులు, ఒక పక్క చింతల పండు, ఇట్లా బనానా, తర్వాత ఇప్పుడు దీన్ని కాల్చాలన్నమాట, కాల్చుకొని తినాలి. వీళ్ళు ఒక పక్క మంకంకులు చింతలకాయలు కాల్చాలని ఇంత కష్టపడుతురు, వాడు మరి తీస్తుండు, వాడు మంట పెడుతు అంతా చేస్తారు. ఈడ వీళ్ళిద్దరు చూడండి ఫోటో సెషన్ పెట్టారు. 3/4 పెట్టుకో. ఓకే సార్. బ్యాక్గ్రౌండ్ కరెక్ట్ గా చూసుకో. అలాగే ఫోకస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అసలు అనుకోవట్లేదు మంట. లాస్ట్కి బండి నుంచి పెట్రోల్ అది చేసి ఎలాగోలైతే మా వాళ్ళు సాధించారు, పెట్టారు వీళ్ళిద్దరు. గైస్ సూపర్ గైస్, చప్పట్లు చిటికలు. లాస్ట్కి మంట పెట్టారు. గాలి వస్తుంది, వదిలే నువ్వు వదిలే, గాలి వస్తుంది. పక్క మంట మండట్లేదు, ఒకటే దమ్ చేస్తుంది. ఒక పక్కనేమో ఎండ, భయంకరంగా ఎండ కొడుతుంది. సన్ వాడి తీసుకు ఫుల్ డ్యామేజ్ ఎండ కొట్టించి. వేడి వేడి మకకంకి ఇప్పుడే కలుసుకున్నాం. అక్కడ ఎత్తుని రెడీ ఒకటి అయింది, మనకి ఇచ్చారన్నమాట. చూద్దాం అది ఎట్లుందని చెప్పేసి అని. మీ ఫేస్ లో నా బ్యూటీకి అసలు ఏంటి సార్ కారణం? సంతూర్ పరువు తీసుండి ఎందాడు టెల్లింగ్ బ్రో. నేను ప్రధాని కాపాడిపోయే వాళ్ళకి కనిపిస్తానా? అసలు ఏమనుకుంటున్నా నా గురించి? నేను ఏమన్నా బీపీ పేషెంట్? 1K పెట్టి వేసుకున్నావు. మొత్తం 1K పెట్టి కొన్నా బ్రో. ఇది 1K ఫేస్ క్రీమ్ ఎంత కొన్నా తెలుసా? 4K. నా అవుట్ఫిట్ మొత్తం. అరే ఏమైందిరా చపాట్లు కొడుతున్నా ఎందుకు? చచ్చిపోతున్నాం ఇక్కడ. పాప ఇక్కడ ఒక్కడే కష్టపడుతున్నా అప్పటి నుంచి. చాలా చెయ్యి వస్తుంది. మగగంగుల బిజినెస్ పెట్టుకుందాం బ్రో. బండి పెడదాం బ్రో. ఓకే బ్రో. హైదరాబాద్ ఏం లే, ఫ్రీ. ఇట్లా అని పోయి అట్లా అని వస్తాయి, ఒక సంచేడు వస్తాయి. మక్క కంకులు, చింతలకాయలు మంట మండకపోయినా మీద ఎంత ఎండ కొడుతున్నా సరే మావాడు కష్టపడి మంట పెట్టి కింద ఉన్న షేగకి మీద ఉన్న ఎండకి రెండింటిలో భరిస్తూ కాల్చిండు మొత్తానికి అయితే ఎట్టినట్లా. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి. మన చెట్టు కాలుతున్నాయి, చెట్టు కిందకి పోయి తిందాం పదండి పోదాం. మక్కంకులు చింతలకాయలు కాల్చుకున్నాం. ఇవైతే ఇట్లే తింటాం డైరెక్ట్. బట్ ఈయన ఏదో ప్రయోగం చేస్తుండు, నిరుపొడి అంటుండు, ఉప్పు అంటుండు, నిమ్మకాయ అంటుండు. చూద్దాం ఏం చేస్తాడు. ఇలా 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 ఉప్పేసినావా బ్రో? మీ టూత్ నొప్పి ఉందా? పట్టి బంక తీసుడే కాదు బ్రో, మీ టూత్ నొప్పి ఉందా? ఏంటది? టూత్ పేస్ట్ అంటుండు. నిరుపొడి వేసి నిరుపొడి ఇంత ఉప్పు వేసుకొని నిమ్మకాయ తీసుకొని ఆ నిమ్మకాయ అందులో అద్ది దీనికి రుద్దుకొని తినాలంట. నేనైతే ఎప్పుడు తిన్నా. మావాడు రాలేదు శ్రీరంగాడు, వాడిని డిస్ట్రిక్ట్ అయిపోతే మాకు మంచి ఉంటుంది అనమాట. వాళ్ళ కోసం సపరేట్ గా. అరే పిచ్చోడా, చూడరా నీకోసమే రా, నీకోసం ఒకటి ఇస్తావరా నేను. శ్రీరాములు ఎక్కడున్నా ఇది తినిపోవాల్సిందిగా కోరుతున్నాం మేము. శ్రీరామ్ అంటే మా ఫ్రెండ్ గాడు, వాడు రాలేదు, హైదరాబాద్ ఉందన్నమాట. ఇవన్నీ వాడు మిస్ అవుతున్నాడు. అరే శ్రీరామ్ యూఆర్ మిస్సింగ్ దిస్. చూడు ఎంత మంచి ఎంజాయ్ చేస్తున్నాం. వచ్చి చెయ్యరా, ఎంజాయ్ చేయరా. ఎప్పుడు ఏ వాడి మిస్ నాన్ సెన్స్. వంకాయ పులుసు నీకేం తెలుసు? నిమ్మకాయ రారానే చెప్తున్నా. సూపర్ ఉంది. పండ్లు తింటాం, పండ్ల టేస్ట్ పండ్లదే ఉంటుంది, దీని టేస్ట్ దీనికే ఉంటుంది అనమాట. కాల్చుకుని తింటే భలే ఉంటాయి ఇవి. పోయినసారి లాస్ట్ ఇయర్ కూడా ఒకసారి కాల్చుకొని తిన్నాం, మళ్ళీ ఈసారి స్టార్టింగే కాల్చుకొని తింటున్నాం. ఎట్లుంది? మంచిగా ఉందా? బాగుంది బ్రో, వస్తుంది. బేసిక్ గా ఊర్లో ఉన్న చాలా మంది కాల్చుకొని తినాలని ఉంటుంది, అంటే ఐ మీన్ మా పిల్లలకి అని చెప్తున్నాం. కాకపోతే మేము కాల్చుకో, ఎందుకంటే కొంచెం బద్ధకం ఎక్కువ. పోవాలి, చెట్ల పోటీ తిరగాలి, కాయలు తెంపుకొని రావాలి, కట్టెలు తీసుకొచ్చేయాలి, ఒక తన వేయాలి, మంట పెట్టాలి. ఇవన్నీ చేసాక మళ్ళీ బాధ ఏందో తెలుసా? మంట వస్తుంది. ఇందాక అసలు మంట పెడితే మంటనే మండి. వీడు దాదాపు ఒక 40-45 మినిట్స్ దాని దగ్గర కూర్చొని పైన ఎండ కొడుతున్నా కింద మంట సెగ తగులుతున్నా అట్లే కూర్చొని చేసాను అనమాట. అందుకే కొంచెం నల్లగా అయిపోయినాయి అనుకోకండి. రేపు ఈవినింగ్ పోయినాక సంతోషం పెట్టుకొని కడుకో. మర్చిపోకు, పాన్స్పోర్ట్ అంటే మర్చిపోకు. అందుకని చెప్పేసి పెద్ద ఎవరు కాల్చుకొని అంటే తింటారు, కానీ మాకు తినాలని ఉంటుంది. కానీ మేము కొంచెం బద్దగా ఎక్కువ. అందుకని ఎవరన్నా నేను చిన్నప్పుడు కాల్చుకోవాలంటే మా తాతని అడుగుతుండే, ఓకే తాత కాల్చు అని చెప్పేసి అని. ఆయన గొర్రెకాడు ఉంటుండే, పోయి వచ్చినాక ఈవినింగ్ పూట కాల్చిస్తే మేము తింటుండే హాలిడేస్ ఉన్నప్పుడు. భలే టేస్ట్ ఉంటాయి, భలే ఉంటాయి. మీరు కూడా ఇట్లా ఎవరైనా కాల్చుకొని తింటే
కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. మేమైతే ఇలా కాల్చుకుని తింటాం. రండి భయ్యా, రండి ఊగో, ఇలా వచ్చి ఊర్లో పూట వచ్చి ఎంజాయ్ చేయండి. పండుగకి వచ్చినాం, మేము దసరాకి వచ్చినాం, అందరం ఫ్రెండ్స్ అందరం ఉన్నాం. పండుగ అయిపోయింది, ఖాళీగా ఉన్నాం, ఏం చేద్దాం రండి ఇలా వెళ్దాం, పొలాలకు వెళ్ళి చూసి కాయలు ఇట్లా కాల్చుకుని తిందాం అని చెప్పి అన్నారు. వచ్చినాం, ఎంజాయ్ చేసినాం, తింటున్నాం, పోతున్నాం. అదనమాట. బాయ్, ఉంటాం. మళ్ళీ ఎంత ఓకే కానీ చూడడమే కాదు, కొంచెం సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అయ్యా. చెప్పనా వెళ్ళి కొట్టి కింద అది ఉంటది నొక్కరి. ఏమంటుంది అది ఉంటది అదంటే ఏందో అనుకోకండి. సబ్స్క్రైబ్ బటన్ ఒకనే మళ్ళీ కొంచెం ఇంగ్లీష్ ఎక్కువ వస్తుంది, వదిలేండి అనుకుంటుంది. బాయ్ బాయ్ చెప్పండి. బాయ్ 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 బాయ్. తింటారా? బాయ్.